హాయ్ ఫ్రెండ్స్, సరెండర్ తమిళ్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. దర్శన్, లాల్, సుజిత్ శంకర్, మునీష్ కాంత్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో మన్సూర్ అలీఖాన్ గెస్ట్ రోల్ పోషించాడు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇన్స్పెక్టర్ పొగల్ ట్రైనీగా జాయిన్ అవుతాడు తిరుచిలో ఓ పోలీస్ స్టేషన్లో. అయితే అక్కడ రైటర్గా పనిచేస్తున్న పెరియసామి అంటే చాలా గౌరవం పొగల్కి. మన్సూర్ అలీఖాన్ అనే నటుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో లైసెన్స్డ్ గన్ సరెండర్ చేయడానికి పెరియసామి దగ్గరికి వచ్చి ఆ గన్ ఇస్తాడు. అయితే అది దాచే క్రమంలో ఆ గన్ని ఎవరో కొట్టేస్తారు. అసలు ఆ గన్ని కొట్టేసింది ఎవరు, ఆ గన్ని పట్టుకోవడం కోసం పొగల్, పెరియసామి కలిసి ఏం చేశారన్నది మిగిలిన కథ. దర్శకుడు గౌతమన్ గణపతి తానే కథ కూడా రచించాడు. ఫస్ట్ హాఫ్ని చాలా ఇంట్రెస్టింగ్గా నడిపించాడు. ఇంటర్వెల్ బ్లాక్ కూడా అదిరిపోతుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కథ మొత్తం విలన్ ఫ్యామిలీ చుట్టూ, పెరియసామి ఫ్యామిలీ చుట్టూ తిరుగుతూ, అలాగే విలియం అనే మరో పాత్ర చుట్టూ తిరుగుతూ ఇంట్రెస్టింగ్గా సాగాల్సిన గన్ కోసం వెతుకులాటని పక్కన పెట్టేశాడు. అయినా పర్వాలేదు, సినిమాని ఇంట్రెస్టింగ్గానే తీశాడు. సెకండ్ హాఫ్లో కొంతవరకు పెరియసామి పాత్రలో లాల్ ఆయన చక్కగా పోషించాడు. ఆ పాత్రని అన్ని ఎమోషన్స్ బాగా పలికించాడు. పొగల్ పాత్రలో దర్శన్ ఓకే అనిపిస్తాడు. పెద్దగా ఎక్స్ప్రెషన్స్ చూపించడానికి అతనికి స్కోప్ లేదు, కానీ ఫైట్స్ అవి బాగా చేశాడు. బస్సులో జరిగే ఫైట్ ఆకట్టుకుంటుంది. ఢిల్లీ పాత్రలో నటించిన విలన్ మాత్రం ఆకట్టుకుంటాడు. అతనికి మంచి ఫ్యూచర్ ఉంది. ఇక మెయిన్ విలన్ గా నటించిన సుజిత్ శంకర్ కనగు పాత్రలో బాగా చేశాడు. ఈ సినిమాలో 2-3 లేడీస్ పాత్రలో ఉంటాయి, వాటికి అంత ప్రాధాన్యత లేదు. అయితే పోలీస్ పాత్ర మాత్రం కథను మలుపు తిప్పుతుంది. మన్సూర్ అలీఖాన్ పాత్ర అలా వచ్చిపోతుంది. ఫోటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. పోలీసులందరూ కలిసి ఉంటే ఎంత చక్కగా కేసుని సాల్వ్ చేయొచ్చు అన్నది బాగా చూపిస్తాడు. అయితే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ ఇన్వెస్టిగేషన్ అంత ఇంట్రెస్టింగ్గా సాగింది అని నాకు అనిపించలేదు. ఏదైనా ఈ సినిమాని ఒకసారి అయితే చూడొచ్చు. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది, ఇంకా ఓటీటీలో రాలేదు. ప్రస్తుతానికి తమిళ్లోనే రిలీజ్ అయింది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడు తిరుగుతావేంటి?